ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనం 17 కూడా. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనను. అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులని బయటికి వచ్చెను. ప్రియమైన వాళ్ళ ఎంత భయంకరమైన స్థితి కదా. యేసు ప్రభు ఎంతో కనికరం, అంటే అందరిని పిలిచినాడు, మనల్ని పిలిచినాడు. శిష్యులను 12 మందిని ఏర్పాటు చేసుకున్న ఆ తరుణంలో ఇస్కరియోతు యూదాను కూడా పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు. 3.5 సంవత్సరాల పరిచర్యలో అపోస్తలుడుగా పిలువబడుతూ వచ్చినాడు. అయితే ద్రోహం వలన, ఈ మాట జర పొడిచినట్టు అవుతుంది మనకు. ద్రోహం వలన అంటే ఎవరమైనా సరే కొన్నిసార్లు డబ్బు వస్తుందంటే ఓ చిన్న అబద్ధం ఆడితే ఏమవుతుంది, ఓ చిన్న మోసం చేస్తే ఏమవుతుంది అని ఆలోచన చేసి పర్లేదులే అని చేసుకుంటూ వెళ్ళిపోతాం. డబ్బు ఉంటే ముఖ్యం, డబ్బు ఉంటే అన్నీ వస్తాయి, అందరు చుట్టాలు వస్తారు మన దగ్గరికి, డబ్బు లేకపోతే ఎవడు రాడు మనం అని అనుకుంటాం. నిజమే అదిగిన, నువ్వు ఇట్లా డబ్బు సంపాదించావు అనేది ఎవరికి అవసరం లేదు. డబ్బు ఉన్నదంటే ఊరందరు చుట్టాలు అవుతారు. కానీ అది భూ సంబంధమైన దృష్టి, అది భూ సంబంధమైన స్థితి. అది యేసు ప్రభు ఏమంటాడంటే నీకు ఎంత డబ్బు ఉన్నదనేది ప్రాముఖ్యం కానే కాదు, నేను ఎంత పవిత్రంగా ఉన్నావు, ఎంత నిర్దోషిగా ఉన్నావు అనేది చూస్తుంటాడు. ఇక్కడ ఇస్కరియోతు యూదా గురించి, అతడు ద్రోహం వలన సంపాదించిన ధనము, ఈ మాట చాలా బాధ అనిపించే మాట. ద్రోహం వలన సంపాదించినాడు కానీ ఆయన ₹1 ఖర్చు పెట్టుకోలేకపోయినాడు. బాగా విచారం కదా. మన జీవితాల్లో కూడా చాలాసార్లు అన్యాయంతో, అక్రమంతో, మోసంతో, యుక్తితో, కుయుక్తితో, ఏదో మన ఆర్యాలకు తెలియదులే అని నమ్మినలను మోసం చేసి సంపాదించుకుంటే ఆ డబ్బుతో నువ్వేమి అభివృద్ధి చెందలేవు అనే మాట ఇక్కడ స్పష్టంగా ఉంది. మన జీవితాల్లో అట్లున్నప్పుడు అదేమవుతుందంటే మనకు తెలియదు, మనం ఏ రకంగానో దావకాన్లకు పెట్టుడు, లేకుంటే ఏదో ప్రమాదంలో ఇంకేదో రకంగా అవి వెళ్ళిపోతాయి, మన దగ్గరికి ఉండవు. ఈ విషయం మనకు చాలామందికి తెలిసి కూడా ఆయన మనం కాంప్రమైజ్ కాం, రాజీ పడం. నిజమే కదా, నేను ఈ విషయంలో తప్పిపోయినా అనే ఆ స్వభావము మనకు రాదు. చాలాసార్లు యూదా వలనే ద్రోహము వలన సంపాదించుకోవాలనుకుంటాను. యేసు ప్రభు ఏమంటున్నాడు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు అని చెప్పినాడు. మనం కష్టపడుతున్నాం, అది ఎక్కువ కావాలంటే యేసు ప్రభు చేయాలి, ఆయన ఆశీర్వాదం కావాలి. ఆయన ఎవరినైనా ఎక్కడైనా ఏ స్థితిలో అయినా ఆశీర్వదించగల సామర్థ్యం. ఒకవేళ మనం నచ్చక, మన ప్రవర్తన బాగలేక, లేకుంటే మనం అదే స్థితిలో ఉండాలని కోరిక ఆయనకున్నప్పుడు దాంట్లో నుంచి మనం బయటపడాలనుకున్న పడలేము కదా. అది ఆయన ఉద్దేశము. నేను యాకోబును ఏశావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించిన అంటాడు. ఆయనకి ఇష్టం కుమ్మరి మట్టి మీద అధికారం లేదా అన్నట్టు ఆయనకు మన మీద అధికారం ఉంది కదా. మనల్ని ఆయనకి ఇష్టం వచ్చినట్టు నడుపుకుంటాడు, మనము ఆయన ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నామా లేదా? మన ఇష్టానికి ఆయన నడవాలంటే కుదరదు. ఈ విషయం గుర్తుపెట్టుకొని ద్రోహం వలన సంపాదించిన డబ్బు ₹1 ఖర్చు పెట్టుకోలే. యూదా మనం ఏం చేస్తున్నాము, మన జీవితాలు పరిశీలన చేసుకొని దేవునితో భయభక్తులు కలిగి జీవితం. దేవుడి మాట జీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామమున ఉదయకాలం ఇచ్చిన ఆశీర్వాద స్తోత్రములు నీ కృపలో కనికరంలో వరదల చేయమని, యూదా వలె మేము ఎక్కడ తక్కువ సహాయపడమని యోజన ప్రార్థిస్తాం.